భారతదేశంలో చాలా అవమానమైన రోజు అంటే నిన్నటి రోజు. డీలిమిటేషన్ పేరుతోని మహిళా బిల్లులను పెట్టి ఒక మైండ్ గేమ్ ఆడి ఏంటంటే కాంగ్రెస్ను బదనాం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు మోడీ ఆడిన నాటకం ఇది. దానికి మన ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా దానికి తందానే అంటే తందానే అనే విధంగా తయారైనరు. మరి కిషన్ రెడ్డి కానీ, మరి బండి సంజయ్ కానీ, ఇంకా మిగతా ఎంపీలు కానీ. సిగ్గుచేటు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న జనాభాతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా ఎక్కువ. ఎందుకంటే మనం జనాభా పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మనం అక్షరాస్యత కూడా ముందుంటాం. ఎందుకంటే మన ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ వచ్చిందో దక్షిణాది రాష్ట్రాలు పర్ఫెక్ట్గా దాన్ని అది చేశారు, పాటించిండ్రు. కానీ వేరేజ్ నార్థన్ స్టేట్స్ ఏవి కూడా పాటించలేదు. దాంతో అధిక జనాభా అక్కడ ఉంది. దీంట్లో మైండ్ గేమ్తో మోడీ, అమిత్ షా ఆడే నాటకాలు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గియాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ను, మరి ఈ యొక్క మహిళా బిల్లును రెండింటిని కలిపి ముందుకు తీసుకొచ్చిండ్రు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని పసిగట్టి దీనిపైన అన్ని రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి వారికి తెలియజేసేట్లా అందరూ కూడా అన్యాయం జరగద్దు మహిళలకు ఏదైతే మనం అనుకుంటున్నామో 33%, ఎప్పుడైతే సోనియమ్మ గారు ఉండి 23లో ఏదైతే బిల్లును పెడితే దాన్ని సిగ్గుచేటు అడ్డుకున్న బీజేపీ నాయకులు ఇవాళ కళ్ళబొల్లి మాటలతోని నిన్న కూడా మై బోత్ దుఃఖ్ దర్ద్ సే ఆ రహా హూం, మై బోత్ ఆప్సే దరద్ బాట్నే కే లే ఆ రహా అని డైలాగ్ కొడుతున్న మోడీ, నీ నాటకాలు ఆపు. దానికి తోడు ఇక్కడున్న బీజేపీ నాయకులు గిర్నాలు చేస్తున్నారు. సిగ్గు మీకు తెలియకుండా మీరు మోదీ భజన చేస్తున్నారు బిడ్డలారా, అది తప్పు. మహిళల పట్ల మాకున్న గౌరవం, అపారమైన గౌరవం మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. చాలా చిత్తశుద్ధితోని ఏదైతే మహిళా బిల్లును సపరేట్ చేసి పెట్టమని ప్రియాంకమ్మ చెప్పిండ్రు, మరి మా సోదరిమణి డాక్టర్ కడియం కావ్య గారు కూడా క్లియర్గా చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఎంతసేపు వీళ్ళు దక్షిణాది రాష్ట్రాలపైన పెత్తనం కోసం మనల్ని బి గ్రేడ్ నాయకులాగా చేసే విధంగా, దక్షిణాది రాష్ట్రాల గౌరవాన్ని పోడగొట్టే విధంగా వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలు దయచేసి మీ మీడియా ద్వారా గమనించండి. ఈ బీజేపీ ఆడే కుట్రలు నాటకాలలో మీరు ఎట్టి పరిస్థితులలో ఆ నాటకాలలో వలలో చిక్కద్దని. మరి రాజ్యాంగాన్ని పట్టుకున్న వ్యక్తి మా రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే వాళ్ళు మనవాదంతో ముందుకు వస్తున్నారు. మనవాదంతోనే అంటే ఎలక్షన్లు వస్తున్నాయనగానే రాముణ్ణి ముందు పెట్టి ఆ అక్షంతలు ఇండ్లీళ్ళ పంచి మీరు ఓట్లతో గెలిచిరు బిడ్డ, ఆ 8 సీట్లు కూడా ఆ రాముని దయ వల్లనే వచ్చినాయి తప్ప మీకు ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన మీకు గౌరవం లేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీరు చేసే కుట్రలు కుతంత్రాలను తప్పనిసరిగా తిప్పికొడతాం, ఎండగడతాం. మరి మొల్దారం ఉంటేనే మగోడన్న డైలాగ్ కొట్టిన ఎంపీలు మరి ఎక్కడ పోయినో కనబడతలేరు. నిన్న పార్లమెంట్లో చెల్లె మాట్లాడింది, మన తెలంగాణని అవగాహపరిచే విధంగా వాడు కుంక విధవ, వాడు ఒక బచ్చగాడు మాట్లాడితే అందరూ డూడు బస్వన్నలాగా తలలు ఊపుకుంటూ కూర్చున్నారు 8 ఎంపీలు. ఎవరు కూడా నోరిప్పలేదు. సిగ్గుచేటు. తప్పనిసరిగా బేషరతుగా ఇక్కడున్న 8 మంది ఎంపీలు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అంతమంది తమ ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చిన తెలంగాణను అబాసు పాలయ్యే విధంగా మాట్లాడిన ఆ కుంక కానీ, బిడ్డ నువ్వు ఒక్కసారి తెలంగాణకు వచ్చి చూడు, నీ సంగతి ఏమవుతుందో చెప్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా తెలంగాణకు. ఇక ముందు కూడా చెప్తున్నాం, ఎంపీలారా మీరు కూడా తెలంగాణలో తిరిగితే తప్పనిసరిగా మీకు కూడా సెగలు ఎదురవుతాయి. మీరు ఏదైతే తెలంగాణను అస్థిరపరిచే విధంగా అవగాహపరిచే తల తాకట్టు పెట్టు. నువ్వు మోదీ దగ్గర మోదీ బదన చెయ్యి, వద్దంటలేం. కానీ తెలంగాణ మీద మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడేదంటే మీరు సిగ్గుచేటు. మరి మీకు మొలతాడలు ఉంటాయని కొట్టుకున్నా మరి బండి సంజయ్ నీ మొలతాడు ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకో. మరి మీకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు? మళ్ళీ దాన్ని కవర్ చేసేదానికి
కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అవమానపరచలేదు, ప్రజలను అవమానపరచలేదు అన్నట్టు మాట్లాడుతాడు. ఓడేమో బ్లాక్ డే అంటాడు, చీకటి రాత్రులు అంటాడు, ఓడేమో తల్లి బిడ్డలను విడదీసిన అంటారు. నిన్న వాడు వెదవగాడు పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టు తీసిన అంటున్నాడు. అందుకే మూర్ఖులారా, మీరు మూర్ఖత్వం వదలండి. మీరు ఏదైతే తప్పనిసరిగా మీ యొక్క ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంతో ఈరోజు డీలిమిటేషన్ను ఉమెన్ బిల్ను రెండు కూడా కలిపి పెట్టింది. కాబట్టే అది గుర్తించిన రాహుల్ గాంధీ గారు, మరి మన ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అందరినీ కూడా అలర్ట్ చేసేట్లో వారందరూ కూడా ఒక తాటిపైన వచ్చి ఈ బిల్లు పైన వ్యతిరేకించిండ్రు. మొన్న మరి ప్రియాంకమ్మ ఛాలెంజ్ చేసింది, చలో లగావో సింగిల్ బిల్ లగావో ఆమె పాస్ కరాతే ఆమె తయారయ్యాను. మరి దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, పెట్టండి. మరి తప్పనిసరిగా మీ అందరం కూడా మా కావ్యమ్మ గిట్ల అందరు పోయి మా ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేసడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు రెండింటికి ముడిపెట్టి బోడి లింగాన్ని ముడిగట్టి నువ్వు చేస్తున్న ఈ కుతంత్రాన్ని తప్పనిసరిగా తిప్పికొడతాం. బేషరతుగా తెలంగాణ అమలుపరిచిన ఈ 8 మంది ఎంపీలు కూడా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీడియా ద్వారా అని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఆ తేజస్విని యాదవ్ అనేటోడు వాడు తేజస్విని పేరు పెట్టుకున్నాడు, కానీ వానికి బుర్ర లేదు, జ్ఞానం లేదు. తెలంగాణను అవగౌరవపరిచింది కాబట్టి మా విద్యార్థి లోకం ఉద్యమకారులందరూ కూడా గమనిస్తున్నారు. బిడ్డ, నువ్వు ఎప్పుడన్నా తెలంగాణ గడ్డపైన కాలు పెడితే మాత్రం నిన్ను తరిమి కొడతారనేది మీడియా ద్వారా హెచ్చరిస్తూ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.